పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. గోల్డ్ రేట్ స్పెక్యులేషన్స్ చాలా నడుస్తూ ఉన్నాయి కదా. మరి అసలు రాబోయే కాలంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా మనకి తెలియజేయడానికి మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అలాగే ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మన వీడియోస్లోనే అనేకం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడు గన్ షాటే తగిలింది గురుగారు, ఎప్పుడు కూడా తగ్గలేదు మనం అసలు. మరి గోల్డ్ ఇదివరకు మీరు చెప్పున్నారు తగ్గుతుందమ్మా, కంగారు పడొద్దు, ఇప్పుడే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ 1,89,000 ఉన్నప్పుడు చేసినాం మనం మాట్లాడుకున్నాం. ఎస్. సో ఇప్పుడు ఈ రోజు మనం షూట్ చేసే నాటికి 1,37,000 చిల్లర ఉందని తెలిసింది గురుగారు నాకు. మరి ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏ టైంలో రైట్? తప్పకుండా మంచి ప్రశ్న. చాలామంది కూడా ఇవి యొక్క వీడియోస్ అసలు పెరగడం ఏమిటి తగ్గడం ఏమిటి అనేటువంటిది కూడా కాంట్రవర్సీగా కూడా కొన్ని అంటే మాట్లాడుకోవడం జరుగుతున్నది. ఏదో పెరిగితేనేమో 10,000 20,000 ఇట్లా పెరుగుతున్నది, దిగితే ఏదో 1,000 2,000 మాత్రమే దిగుతుందంటే ఈ చూస్తున్న ఈ 1-2 monthsలో మినిమం 50,000 దిగింది. ఎంత లేదన్నా కూడా 1,90,000 ఎక్కడ, ఇప్పుడు 1,00,000 ఎంత ఉంది, 37 ఈ రోజు నాటికి ఇంకా దిగుతుంది. మరి ఎప్పుడు దిగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది? మరి ఇది మాత్రం నిజమే కదా గురుగారు. ఇప్పుడు 1,000 1,200 మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మని కదిలిస్తే మా అప్పుడు 400 700 అట్లా చెప్పుకుంటా వస్తారు. అక్కడ నుంచి ఇప్పుడు 1,00,000 దాకా వచ్చినా పెరిగినట్టే కదా. మనము మన యొక్క నిత్య జీవితంలో వాస్తవానికి కూడా ఒకప్పుడు మెయింటైన్ చేసినట్టుగానే అయితే ఎవరు మెయింటైన్ చేస్తలేరు, అవునా కాదా? ప్రతి ఇంటికి ఒక కార్ అయిపోయింది. ప్రతి వారు లైఫ్ను వాస్తవానికి ఒక వివాహం చేయాలి అంటే కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే మేమేదో చూయించుకోవాలి అన్నట్టుగా, మా గురించి నలుగురు మాట్లాడుకోవాలి అని అనుకునేటువంటి వారే అధికంగా ఉన్నారు. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కాదు మన టాపిక్. కానీ చిన్నతనం ఇప్పుడు అంతేందుకమ్మా, 2020 ముందు బంగారం రేట్ ఏమిటి, 20 తర్వాత ఏమిటి? 2020 ముందు 70,000 73,000, 19లో అంతే ఉంది కదా. చాలా వరకు 50 45 అట్లా స్టేబుల్ గా చాలా రోజులు 1 lakh ఎనఫ్. 90,000 1 lakh అనేటువంటిది లిమిట్. అది ఒక 10 లక్షలు తీసుకువెళితే 20 తులాల బంగారము లేదా 15 తులాల బంగారము తీసుకువచ్చిన దాఖలాలు ఉన్నాయి వెనకటి కాలంలో. మొన్న 1819 ఒక మధ్యతరగతి కుటుంబంలో వివాహం జరిపించాలి అంటే ఒక పుస్తెల తాడు ఎన్ని తులాలు పెట్టాలి, నల్ల పూసలకు సంబంధించినటువంటి థ్రెడ్ లైక్ చైన్ అది ఎన్ని తులాలు, అదేవిధంగా అమ్మాయికి నెక్లెస్, చెవుల బుట్టాలు కానీ ఇంకా ఉంగరాలు, అబ్బాయికి చైను, ఇలా ఒక వివాహం జరిపించే క్రమంలో ఎవరైతే అమ్మాయి యొక్క తండ్రి అన్ని పైసలు ఖర్చు పెట్టేటువంటి వారు. ఇప్పుడు మొన్నటి వరకు జనవరిలో కూడా ఫిబ్రవరిలో 1,89,000 అంటే వట్టి విషయమా? ఎన్ని లక్షలు తీసుకపోతే అవన్నీ కొనాల్సి వస్తుంది. కనుక వాస్తవానికి కూడా బంగారం పెరగడము తగ్గడం అనేటువంటిది లైక్ ఓకే, గురువు అతిచారము, అదేవిధంగా మళ్ళీ వక్రగతి, మళ్ళీ ముందుకు రావడాలు. బంగారము అనేటువంటిది గురువు యొక్క గ్రహంతో, బంగారాన్ని గురువు గ్రహంతో పోలుస్తారు. ఓకే. సో అధిపతి గురువు గారు. కొన్ని సందర్భాలలో చూడండి, ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఎక్కువ ఏలినాటి శనిలోనే. ఇప్పుడు ఉదాహరణకు ఈ వీడియో ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయొచ్చును, 2017, 18, 19 ఇది 100% చెప్తున్నాను నేను, లేదా 18, 19, 20 కానివ్వండి. లైక్ ఇంతే ఈ 1-2 ఇయర్స్లో కొంచెం అటు ఇటుగా బంగారం పోగొట్టుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇందులో కుంభరాశి వారు లైక్ ఇప్పుడు 2020, 21, 22, 23, 24లో మీనరాశి వారు ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, బంగారం తీసి అక్కడ పెట్టాము, అరే అటు వెళ్ళొచ్చేసరికి బంగారం మిస్ అయిపోయింది, ఎవరు తీసారని చెప్పి ఎన్నో కాల్స్.
సో ఇట్లా ఈ కుంభరాశి వారు 18, 19, 20 లైక్ ఒక 1 year అటు ఇటుగా ఈ పీరియడ్లో సా సి సు సే శ్రావణ్ కానీ శ్రీనివాస్ కానీ సౌజన్య కానీ సాకేత్ కానీ ఇలా పేర్లు కలిగినటువంటి వారు బంగారం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అది అంటే చెప్తున్నాను విషయం ఎందుకు అంటే శనైశ్వరుడు మనకు లైక్ బ్లాక్ అంటే ఒక దొంగతన అంటే శనైశ్వరుడు దొంగ అంటే నేను మన టైము ఏలినాటి శనిలో ఎంటర్ అయినప్పుడు మన వస్తువులు అపహరణానికి గురవుతాయి. సో అట్లా సో ఏదేమైనప్పటికీ కూడా బంగారం యొక్క రేటు రాబోయే రోజులలో సుమారుగా ఆగస్టు 4వ తారీఖు నుండి ఒక 2-3 నెలలు కిందికి మీదికి లైక్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలో 1 lakh పడిపోవచ్చు, మళ్ళీ 1 lakh 1 lakh పడిపోవచ్చును. అలా అని చెప్పి ఆ టైంలో బంగారాన్ని కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. ఆ టైంలో బంగారం మనం కొనుక్కోవడం ద్వారా రాబోయే రోజులలో సుమారుగా 2027 ఎండింగ్ వరకల్లా 1,74,000 2 లక్షల వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే, సో తగ్గి మళ్ళీ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఖచ్చితం. అసలు వాస్తవానికి కూడా ఇన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే జరిగేటువంటి యుద్ధాలు ఒకటి, రెండవది ట్రంప్, ఈ 2 విషయాలే మెయిన్గా. అమెరికాలో ఉండేటువంటి నల్లధనమో తెల్లధనమో అది ఏ ధనమో స్విస్ బ్యాంకులలో దేశాలకు సంబంధించినటువంటి అమౌంట్ అక్కడ ఉంది. ఏ క్షణాన అమెరికాలో ఉండేటువంటి ఆ బాపు ట్రంప్ స్విస్ అనేది తెలియదు కనుక ఆ దేశాల వారు ఆ లైక్ ఆ డబ్బులను రిలీజ్ చేసేసుకొని బంగారం రూపకంగా కొనుక్కొని వాటిని గోదాళ్ళల్లో దాచుకున్నారు. అందువల్ల అన్ని దేశాల వారు బంగారం కొనేసరికి ఆ యొక్క బంగారం రేటు అనేటువంటిది పెరిగింది. ఇది అక్షరాల సత్యం, ఇది జరిగినటువంటి విషయం కనుక తొందరపడకండి, చాలా తగ్గుతుంది అంతే. వన్స్ రిలీజ్ అయిందంటే మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గింది అని అంటే మళ్ళీ ఒక 1 to 3 years గ్యాప్లో మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే చివరాఖరుకు రాబోయే 2027, 28, 29, 30లో అసలు సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేసేటువంటి వారు 1,00,000 మంది లైక్ ఒక 100 మంది ఉంటే 90 మందికి జాబ్స్ పోయే పరిస్థితి ఉన్నది. రాబోయే 2-3 సంవత్సరాలలో 90 మందికి జాబ్స్ పోయే పరిస్థితి ఉంది. 100 మంది జాబ్ చేస్తున్నారు ఈ కంపెనీలో అని అనుకున్నట్టయితే తప్పకుండా అందులో నుండి 90% జాబ్ తీసేసే పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పటి నుంచే హ్యాపీగా ఉండండి, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, భూముల రేట్లు పెరుగుతాయి ఇంకా రాబోయే రోజులలో. రైట్. సో అనేక విషయాలు డిస్కస్ చేశారు గురుగారు. అందులో ప్రప్రథమంగా గోల్డ్ రేట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మళ్ళీ కొంచెం తగ్గుముఖంలో ఉంది పాస్ట్ డేస్తో కంపేర్ చేసుకుంటే. రాబోయే కాలంలో మళ్ళీ డ్రాస్టిక్గా తగ్గి మళ్ళీ పెరుగుతుంది. ఆ తగ్గినప్పుడు మాత్రం బంగారాన్ని కొనుక్కొని పెట్టుకోండి అంటున్నారు. నేను గురుగారితో చేసిన చాలా వీడియోలో స్పెక్యులేషన్ మాత్రం 100% యాక్యురేట్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలన్నది మీకే వదిలేస్తున్నాం. చాలా సంతోషం గురుగారు. మహాదేవ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.